టేస్టీ స్నాక్ ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గార్లిక్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మష్రూమ్స్ తీసుకున్న తర్వాత వాటర్లో నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే, ఇక్కడ బ్యాటర్ తయారు చేస్తున్నాం. మైదా, దీంట్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, గార్లిక్ పేస్ట్, కొద్దిగా చిల్లీ సాస్, కొంచెం ఘాట్ కూడా ఉండాలి కదా, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కొద్దిగా, అంటే చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటాం. మరి ఘాట్ ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ గా. సో ఒకసారి బాగా కలిపేసి ఓకే నీళ్లు పోసేసుకొని మనం జారుడుగా కలుపుకోవాలండి. ఓకే ఓకే అండి. సో నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే దీంట్లో కూడా సరిపడా నీళ్ళు పోసి జారుడుగా కలుపుకోవాలండి. మరి రాజుగారు మీరు అలా కలుపుతూ ఉండండి, ఈలోగా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం చిట్కా. మీ స్కిన్ నునుపుగా మెరవాలి అంటే మీగడలో పసుపు కలిపి ముందుగా మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ మృదువుగా మెరిసిపోతుంది. మంచి చిట్కా చూసారు కదా రాజుగారు. మరి కలపడం అయిపోయిందా? అయిపోయిందండి. నూనె వేడెక్కి ఉంటుందంటారా? నూనె కూడా వేడైపోయింది. సో ముందుగా మష్రూమ్స్ మొత్తంగా ఈ పిండిలో వేసేసుకున్నామండి. ఓకే ఇవి బాగా కలిపేసి అన్నిటికీ పిండి బాగా బాగా అంటుకోవాలండి అన్ని వైపులా. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటిగా. మరి మష్రూమ్స్ వేగడానికి ఎంత టైం తీసుకుంటాయి రాజుగారు? కొద్దిగా టైం తీసుకుంటుందండి. దీంట్లో కొంచెం లోపల నుంచి బాగా ఉడకాలి కదండి. మరి ఇది వేగేలోగా మనం కార్వింగ్ చేసుకోవచ్చా? హ్యాపీగా అండి. ఓకే, మరి ఏం చేసి చూపించబోతున్నారు ఈరోజు? వాటర్ మెలన్ పైన ఒక ఫ్లవర్ చేస్తున్నాను. ఫ్లవర్. ఓకే ఓకే, సో పీల్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, సో ముందుగా మధ్యలో రౌండ్ షేప్ వేస్తున్నాను. ఓకే ఓకే, అలాగే దీని చుట్టూతా ఇంకొక రౌండ్. ఓకే, సో దీని పక్క నుంచి కొంచెం ఇలా స్లాంట్గా ఒక లేయర్ తీసేస్తున్నాను. సో ఇది కొంచెం నాకు ఎలివేట్ కావాలి. ఓకే, సో అలాగే ఇది కూడా మధ్యలో ఇది కూడా. సో కొంచెం లోతుగా తీయడం వల్ల మనకు కావాల్సిన షేప్ హైలైట్ అవుతుంది. ఎస్ అండి. సో ఇక్కడ పెటల్స్ కావాల్సిన మార్కింగ్ చేస్తున్నాను. సో దీని ఎదురుగా అలాగే ఈ హాఫ్లో 3 పెటల్స్ వచ్చేట్టుగా చూసుకుంటున్నాను. దీని ఎదురు కూడా సేమ్ అలాగే. ఓకే, సో పెటల్స్ మధ్యలో గ్యాప్ తెలవడానికి మనకు ఎక్కడైతే మనం ఘాటు పెట్టామో అలా స్లాంట్గా కట్ చేస్తున్నాం 2 వైపుల నుంచి. సో ఇలా గ్యాప్ తెలుస్తుంది. సో మొత్తంగా అలాగే కట్ చేసుకోవాలి. ఓకే అండి. సో వీటికి షేప్ తీసుకొస్తున్నాను. ఇలా ఎడ్జెస్ కొంచెం రౌండ్ షేప్లో ఇస్తున్నాను. రౌండ్ షేప్లో పెటల్స్లో. ఓకే అండి. సో నెక్స్ట్ రోలో పెటల్స్ కొంచెం పల్చగా వచ్చేట్టు చూస్తున్నాను. సో ఈ రెండింటి మధ్యలో నెక్స్ట్ రో వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒక స్కూప్లా తీస్తున్నాను అండి. సో ఇది ఇలా తీసేస్తున్నాను. నెక్స్ట్ అది తీసిన తర్వాత దీని బార్డర్ లైన్స్ సేమ్ మళ్ళీ అలాగే ఒక పల్చటి లేయర్గా వేస్తుంది. సో ఇలా చుట్టూరా ఎన్ని పెటల్స్ అయితే ముందుగా తీసుకున్నామో అన్ని పెటల్స్ మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. ఓకే, మధ్య మధ్యలో సెలెక్ట్ చేసుకుని పెట్టాలి. అవునండి, ఈ రెండింటి మధ్యలో. ఓకే, దీని తర్వాత దీని పక్క నుంచి మళ్ళీ ఒక లేయర్ తీసేసేయాలి. సో అప్పుడు ఈ పెటల్స్ మనకి బయటకు వచ్చి కనిపిస్తుంటాయి. కొంచెం కేర్ఫుల్గా పెటల్ కట్ కాకుండా చూసుకోవాలి.
సో ఇక్కడ ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే Ends కొంచెం నెక్స్ట్ పెటల్స్ ఈ పెటల్స్ కింద నుంచి వచ్చినట్టుగా చూపిస్తాను అన్నమాట. అవును. ఓకే అండి. సో ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మధ్యలో కొన్ని లైన్స్ ఇస్తున్నాను కొంచెం లుక్ బాగా రావడానికి. ఓకే. అలాగే ఈ మధ్యలో కూడా లైన్స్ వేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా వేసి మళ్ళీ క్రాస్. క్రాస్. వావ్. ఓకే అండి, ఫ్లవర్ రెడీ. ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి లుక్ వస్తుంది. మరి రాజు ఓకే అండి, ఇది రెడీ అయిపోయిందండి. తీసేసుకోవచ్చా? అవునండి. మరి వీటిని దేంతో తింటే బాగుంటుంది? సాస్ అలాంటివి యూజ్ చేసుకుని. టొమాటో సాస్. ఓకే, వాటర్ మెలన్ కూడా ఇస్తారా? ఓకే. సో ఇలా బాగా నిలబడుతుంది. వావ్. ఓకే అండి, గార్లిక్ మష్రూమ్ రెడీ.